హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాసు, జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు సరిహద్దు రేఖలు భారతదేశంతో ఎలా ఉంటాయి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో ఇండియాకు ఇతర దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖలు మనం తీసుకుంటే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చెప్పచ్చు అంటే రాడ్ క్లిప్ రేఖ. సో ఈ రాడ్ క్లిప్ రేఖ అనేది ఏ దేశాల మధ్య ఉందంటే భారత్ అండ్ పాకిస్తాన్ దేశాల మధ్య మాత్రమే కలదు. భారత్ అండ్ పాకిస్తాన్ దేశాల మధ్య మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఇదే రాడ్ క్లిప్ రేఖ ఇంకా ఏ దేశం మధ్య చెప్పచ్చు అంటే భారత్ అండ్ బంగ్లాదేశ్ మధ్య మాత్రమే విస్తరించి ఉంటుంది. కాబట్టి ఒకటి గమనించండి అభ్యర్థులు. సో రాడ్ క్లిప్ రేఖ అనేది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ భారత్ బంగ్లాదేశ్ మధ్య మాత్రమే విస్తరించి ఉంటుంది. ఇది ఒక రేఖ. నెక్స్ట్ రెండో ప్రధాన రేఖ తీసుకుంటే డ్యూరాండు లైన్. సో ఈ డ్యూరాండు లైన్ అవుతుందో ఇది ఏ దేశాల మధ్య అంటే ఇది భారతదేశానికి ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య మాత్రమే విస్తరించి ఉంటుంది. ఇది రెండో అత్యంత ప్రధానమైన రేఖ చెప్పచ్చు ఇక్కడ. దానిలో భాగంగానే మూడో ప్రధాన రేఖ తీసుకుంటే మెక్మోహన్ లైన్. సో ఈ మెక్మోహన్ లైన్ అవుతుందో ఇది ఏ దేశాల మధ్య అంటే ఇది కూడా భారత్ అండ్ సో చైనా దేశాల మధ్య మాత్రమే విస్తరించి ఉంటుంది. చాలా ప్రీవియస్ పేపర్లు తీసుకుంటే ఎక్కువ ఈ మెక్మోహన్ రేఖ మీద అడిగిన సందర్భాలు ఉన్నాయి. మనం ఎక్కువ దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. దానిలో భాగంగానే మనం ఇంకా గమనిస్తే సో 24th లైన్ కూడా ఏ దేశాల మధ్య ఉందంటే ఇది సింపుల్గా భారత్ అండ్ పాకిస్తాన్ దేశాల మధ్య మాత్రమే కలదు. అయితే ఈ 24th లైన్ ఉందో ఏ దేశం దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే భారతదేశం మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ ల్యాండ్ పాకిస్తాన్ కోల్పోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అందుకోసమే సో 24th లైన్ వ్యతిరేకించిన దేశం ఏంటంటే భారతదేశం మాత్రం వ్యతిరేకించడం జరిగింది. ఇదొక అంశం. దీనిలో బాగానే మనం ఇంకా గమనిస్తే చూడండి పాక్ జలసంధి. ఈ పాక్ జలసంధి ఏ దేశం అంటే భారత్ అండ్ శ్రీలంక దేశాల మధ్య కలదు. దానిలో బాగానే ఇంకా తీసుకుంటూ పోతే పాంబను దీవి ఉంటుంది. ఇది కూడా సింపుల్గా భారత్ అండ్ శ్రీలంక దేశాల మధ్య మాత్రమే విస్తరించి ఉంటుంది. అదే ఇంకోటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మన్నారు సింధు శాఖ. ఈ మన్నారు సింధు శాఖ కూడా వేటి మధ్య చెప్పచ్చు అంటే సింపుల్గా ఇది కూడా భారత్ అండ్ శ్రీలంక దేశాల మధ్య మాత్రమే విస్తరించి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇండియాకు ఇతర దేశాల మధ్య ముఖ్యమైనటువంటి సరిహద్దు రేఖల కింద మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో దీని ఎగ్జాంపుల్ డయాగ్రామ్ తీసుకుంటే సో ఇది ఎంతో ఇది రాడ్ క్లిప్ అని చెప్పచ్చు ఈ ఏరియా అంతా కూడా. నెక్స్ట్ ఇది బంగ్లాదేశ్ మధ్య ఉంటుంది, ఇది కూడా రాడ్ క్లిప్ అని చెప్పచ్చు. అట్లా సో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాండ్ ఉంటుంది ఇక్కడ. ఇండియా చైనా మధ్య మెక్మోహన్ రేఖ ఉంటుంది. అదే ఇండియా శ్రీలంక మధ్య మొత్తం పాకు జలసంధి, అడమ్ బ్రిడ్జ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేటువంటి సరిహద్దు లైన్స్ మాత్రమే కనబడతాయి. ఓకే.